క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు మీరెప్పుడైనా ట్రై చేశారా? ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బొబ్బర్లు తీసుకొని 7-8 అవర్స్ పాటు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ లైట్‌గా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పప్పు ఉన్నా గానీ పర్వాలేదండి. అదే టేస్టీగా ఉంటుంది. సో, ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే గనక కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం గారెలు వేసుకుంటాం గదండీ! అదే విధంగా వీటిని కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఇంకొక సైడ్‌కి కూడా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని జాలీలోకి తీసేసుకొని తర్వాత మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బొబ్బరి గారెలు తినడానికి రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.